మనకున్నటువంటి పుస్తకములన్నిటిలో యోగ్యమైనదిగా, సంపూర్ణమైనదిగా, ప్రత్యేకింపబడిన దానిగా లూకా సువార్త నిలుస్తూ ఉంది అని చరిత్రకారులు బోధిస్తూ ఉన్నారు. ఎందుకు అంత సంపూర్ణమైనటువంటి స్థితి లూకా సువార్తకు వచ్చింది అంటే, వైద్యుడైనటువంటి లూకా గారు యేసుక్రీస్తుని సంపూర్ణ మానవునిగా వాక్యము ద్వారా మానవాళికి పరిచయం చేస్తూ వచ్చాడు. సంపూర్ణమైనటువంటి మానవ రీతి ఆయన ఒక్కడే యావత్ మొత్తం కృత నిబంధనలో మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన 4 భాగాలుగా దీన్ని విభజించి యేసుక్రీస్తు జననం నుంచి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఎత్తిపెడుతూ ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా చూపించినటువంటి స్థితిని బట్టి దీన్ని సంపూర్ణమైనటువంటి సువార్తగా చరిత్రకారులు పరిగణలోకి తీసుకుంటూ వస్తున్నారు. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానమును వరకు ఆయన చర్చించిన విషయములన్నింటినీ మనము ఈ దినాన్ని మాట్లాడుకోవట్లేదు. కానీ ఆయన యవన సమాజం కొరకు ఒక 2 వచనాలను ఆయన పెడుతూ వచ్చాడు. యవన సమాజంలో మాట్లాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులను మన కొరకు పరిచయం చేస్తూ వచ్చాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 26వ వచనము ఒకసారి చదవండి. ఏలియా దినములకు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఏలియా ప్రవక్తను ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ ఏలియా అంటే, పాత నిబంధన గ్రంథంలో 1 రాజులు గ్రంథంలో ఆయన మనకు కనబడుతూ ఉంటాడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఏలియా ఆత్మయు శక్తియు బలమును కూడుకున్నటువంటి గొప్ప ప్రవక్త. ఆయన ఎట్టి రీతి అయినటువంటి అద్భుత కార్యములు జరిగించాడు. ఆయన ఎట్టి రీతిగా ఆ స్థానములలో నిలబడ్డాడో, ఎట్టి రీతి అయిన ప్రార్థనలో ఎట్టి రీతి అయినటువంటి ఆయన మహోపకారములు జరిగించాడో మనం చూస్తూ వస్తాం. 1 రాజుల గ్రంథంలో ఆయన ప్రార్థన చేయగా 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి ఉందని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. 3 ఏండ్ల 6 నెలలు దేవుని చిత్త ప్రకారము, దేవుడు ఆయనకి బోధించినటువంటి ప్రకారము ఆయన ప్రార్థించగా 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి ఉంది. తిరిగి తరువాత 3 ఏండ్ల 6 నెలల తర్వాత ఆయన తిరిగి ప్రార్థించిన తర్వాతే ఆకాశము వర్షమును కురిపించింది, మంచును కురిపించింది అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. అంత బలీయమైనటువంటి ప్రార్థనా పరుడు ఏలియా. అయితే ఈయన సారేపతు అనే ఒక గ్రామానికి ఆయన ప్రభు చిత్తానుసారము వెళ్తూ ఉన్నాడు. సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల దగ్గరికి ప్రభు ఏలియా దైవజనుడిని నడిపిస్తూ వచ్చారు. ఆ వాక్య భాగాన్ని ఒకసారి చదవగలుగుతాము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకును. చాలు. ఇక్కడ ఒక విధవరాలు యొక్క గ్రామానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తూ ఉన్నాడు అంటే, 3 ఏండ్ల 6 నెలలు ఆ యొక్క ప్రాంతం అంతా వర్షమైనను మంచైనను లేక ఉండిపోయినప్పుడు బహు గొప్ప కరువు అక్కడ వాటిల్లుతూ ఉంది. ఆ గొప్ప కరువులో ఒక విధవరాలు తన బిడ్డతో చేసుకునడానికి ఏమీ లేక చనిపోవడానికి సిద్ధముగా ఆ యొక్క అప్పాన్ని నేను చేసుకుని చివరిగా నా బిడ్డకు నేను తినిపించుకుని చనిపోవాలి అని చెప్పేసి ఆవిడ అనుకుని
ఆవిడ సిద్ధం చేసుకుంటుండగా ఏలియా గారు వచ్చి నాకు ఒక చిన్న అప్పమును దయచేయమని అడుగుతా ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన ప్రకారం ఆమె చేస్తూ ఉంది. ఆ తరువాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన లోపలికి వెళ్ళి ఆయన కుమారుడిని బ్రతికిస్తూ ఉన్నాడు. యమన సమాజముగా మన ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే కరువు అయినటువంటి దినములలో, కటువు దినములలో యవ్వనులు మనము గొప్ప సేవను జరిగించాలి. ఎవరైతే కరువులో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి యొద్దకు మనం వెళ్ళి పలకరించి వారికి ఉన్నటువంటి ఇక్కట్ల నుండి, ఇబ్బందుల నుండి వెలుపలకు వచ్చేటట్టుగా మనం ప్రార్థించి వారమై ఉండాలి. అక్కడ ఆ బిడ్డను బ్రతికించి తిరిగి ఆమె బిడ్డను ఆమెకు స్వస్థపరిచి సజీవంగా అప్పగించి తిరిగి ఆయన వెలుపలకు రావడం మనం చూస్తాం. మన ప్రార్థన పరిస్థితులను మార్చేదిగా ఉండాలి. ఏలియా రానంత వరకు కూడా సారీపతిలో ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, వారు కరువులో ఉన్నారు. అయినను ఎవరు పట్టించుకున్నటువంటి స్థితి లేదు. ఏలియా రాగానే ఆ ఇంటికి గొప్ప స్వస్థత వచ్చింది. ఆమె కుమారుడు సజీవంగా లేచి నిలబడ్డాడు. ఆమె ఇంటిలో ఎంతోమంది భోజనం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత దినం నుండి కేవలము దైవజనుని రాక. మనము యవ్వనస్తుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వారంగా, ఆయన్ను బోధిస్తున్న వారంగా, ఆయన్ను స్తుతిస్తున్న వారంగా మన రాక ఎన్నో గృహాలకు ఇటు రీతి అయినటువంటి స్వస్థతను చేకూర్చాలి, ఇటు రీతి అయినటువంటి బలమును చేకూర్చాలి, ఇటు రీతి అయినటువంటి ధైర్యమును చేకూర్చాలి. అది మనము ఈ క్రిస్మస్ నుండి మనము జరపవలసినటువంటి గొప్ప కార్యక్రమం. ఎంతోమంది మన కుటుంబాల్లో మనము ప్రార్థించే వారిగా, ప్రార్థనాపరులంగా ఏలియా చూపినటువంటి ఆ ప్రార్థన శక్తిని మనము కలిగి, ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు, బలమును కలిగి ఉన్నాడు, శక్తిని కలిగి ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క స్థితి ఏంటంటే, కొత్త నిబంధనలో యోహాను జకరియా ఎలిజబెతులకు పుట్టినటువంటి బిడ్డకు ఆయన బోధిస్తున్నటువంటి క్రమం ఏంటంటే ఏలియా వంటి శక్తియు ఆత్మచేత ఆయన నింపబడ్డాడు అని వాక్యం బోధిస్తూ ఉంటుంది. అలాంటి ఏలియా వంటి యవ్వనములుగా మనము తీర్చిదిద్దబడాలి. మన ప్రార్థన ముఖ్యముగా, మన ప్రార్థన ఇంటికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థించినట్లయితే దేవుడు మన పని చేస్తాడు. దేవుడు మన కొరకు విజ్ఞాపనలో ఆయన మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఈవుల్ని మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలి అంటే మొదటిగా పరిస్థితులను మార్చేదిగా ఉండాలి. మన యొక్క రాకను ప్రతి ఒక్కరూ గౌరవించే రీతిలో, ప్రతి ఒక్క పరిస్థితులు మనము ప్రార్థించిన తర్వాత మన యొక్క ప్రార్థనా శక్తి చేత ఆ గృహము కొరకు ఎత్తిపెట్టి ప్రార్థించిన తర్వాత ఏలియా వలె మనము కూడా, వారికి ఉన్నటువంటి ఇక్కట్లన్నిటిని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అక్కడ కార్యం చేసిన దేవుడే మనము ప్రార్థించగా ఆయన కార్యం చేస్తాడు. ఏలియా ఉన్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని చూస్తే ఆయన మామూలు సాధారణ మానవుడిలా కనిపించడం, కానీ యాకోబు రాసినటువంటి యాకోబు గ్రంథములో 5వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తే కనుక ఏలియా మన వంటి స్వభావం కలవాడు కదా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన కూడా మన వంటి స్వభావం గలవాడే, ఆయన కూడా మనకులాగే జన్మించిన వాడే. కానీ ఎందుకని ఏలియా మాత్రం ప్రార్థనకి ఆ యొక్క బిడ్డ లేచి కూర్చున్నాడు, వారి గృహంలో సంపూర్ణత ఉంది, ఆ గృహంలో ఎన్నడూ తర్వాత కరువు లేదు అంటే గనక ఏలియా చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఏలియాకి ప్రభునకు ఉన్నటువంటి గొప్ప సంబంధము మనమును కలిగి ఉండాలి. ఏలియా వలె మన పరిస్థితులు మార్చే ప్రార్థన మనం అలవర్చుకోవాలి. ఈ దినం నుండి ఎవరైతే ప్రార్థించలేకపోతున్నారో వారందరూ కూడా ఏలియా వంటి ప్రార్థన చేయడానికి మీరు అడగండి. ఏలియా వంటి ప్రార్థన గొప్ప ప్రార్థన. మనము మన కొరకు కాకుండా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, ఇతరుల క్షేమము కోరి ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలను మనం చూస్తాం. అలాగే రెండవ వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదే లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన
నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలీషా కూడా ఒక ప్రార్థనను మనకు కనపరుస్తున్నాడు. ఏలియా ఎట్లాంటి ప్రార్థన అయితే కనపరుస్తున్నాడో ఏలియా కూడా అట్టి రీతి అయినటువంటి ప్రార్థనను కనపరుస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే నయమాను అను ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన బహుకాలం నుండి కుష్టి రోగితో బాధపడుతున్నాడు, కుష్టి రోగంతో. కావున ఆయన తన ప్రార్థన చేత ఆయనకు ఒక బోధిస్తున్నాడు. సారేపతి విధవరాలకు ఎట్టి రీతిగా ఆయన చెప్పింది చేస్తే వారు ఆశీర్వాదం పొందుకున్నారు, నయమాను కూడా అట్టి రీతిగా బోధనను పొందుతున్నాడు. అయితే ఆయన ప్రార్థన ఎలా ఉంది అంటే జీవితంలో బాగు చేయి ప్రార్థనగా ఉంది. ఎలీషా ప్రార్థన జీవితంలో బాగు చేసే ప్రార్థన. నయమాను అప్పటి వరకు కుష్టు రోగంతో బాధపడుతూ వచ్చాడు. మీరు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదివితే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఆమేన్. ఆయన చేసినటువంటి ఆ యొక్క పని ఏంటంటే దైవజనుడు ఆయనకు బోధించిన రీతిగా ఆయన వెళ్ళాడు. 7 మార్లు ములిగాడు, 6 మార్లు ములిగాడు, చూసుకున్నాడు, ఏమీ కాలే. 7వ మారు ములగగానే పసిపిల్ల దేహము ఆయనకు వచ్చిందని మనం చదువుతూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకున్న వాడిగా తిరిగి వెళ్తున్నాడు. మన ప్రార్థన జీవితంలో బాగు చేసేదిగా ఉండాలి. మనం అప్పటి వరకు వారు ఏదో ఒక శ్రమతోనో, ఏదో ఒక ఇబ్బందితోనో, ఏదో ఒక అనారోగ్యముతోనో వారు బాధపడుచు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ప్రార్థించామో వారికి స్వస్థత చేకూరాలి. మన ప్రార్థన జీవితమును బాగు చేయ ప్రార్థనగా ఉండాలి. మనకు వచ్చినటువంటి ప్రార్థన పరిస్థితులు, మనకు ఉన్నటువంటి ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటిని బట్టి ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనా జీవితము ఇంకా బలపడుతుందని నమ్మండి. మీరు ఎట్టి రీతిగా అయితే ఎలీషా ప్రార్థిస్తున్నాడో, జీవితమును బాగు చేస్తున్నాడో, అట్టి రీతిగా మన సహోదరుల్ని, మన తోబుట్టువుల్ని, మనకున్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా మనం అట్టి రీతిగా బాగు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వారు కూడా దేవుణ్ణి ఎరుగుతారు, దేవుణ్ణి విశ్వసిస్తారు, దేవుని రుచిని వారు చూస్తారు. కాబట్టి ఆ రుచిని మనం చూపించినప్పుడే వారు చూడగలరు. కావున ముందు మనముగా క్రైస్తవులుగా మనం నిలవబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏలియా వరే జీవితమును మార్చు ప్రార్థన చేయాలి, జీవితమును బాగు చేయు ప్రార్థన చేయాలి. అలాగే 3వ స్థితి 4వ అధ్యాయము 35వ వచనము చదవండి ఒకసారి. అందుకు యేసు ఓరకుండుము, ఇతనిని వదిలిపోమ్మని గాలిని గద్దింపగా దయ్యము వారిని ఆమేన్. ఆయన ఇక్కడ యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఒక అపవిత్రమైనటువంటి ఆత్మను కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన వదిలిపోమ్మని ఆయన మాట్లాడుతూ ఉండగా అది అక్కడికక్కడే వదిలిపోవడం మనం చూస్తాం. మన ప్రార్థన దయ్యములను విడిచిపెట్టేదిగా ఉండాలి. మన ప్రార్థన విడుదల కలిగించేదిగా ఉండాలి. విడుదల కలిగించేటువంటి ప్రార్థనను మనం చేయాలి. మనము ఎటువంటి ప్రార్థనలు మామూలు అందరూ చేసేటువంటి ప్రార్థనలు కాకుండా యవ్వన సమాజముగా మనము మరొక నూతనమైనటువంటి తరములోనికి, నూతనమైనటువంటి వారు మనల్ని వెంబడించే రీతిగా మన ప్రార్థనా జీవితము ఉండాలి. మన ప్రార్థన విడుదల కలిగించేట్టుగా ఉండాలి. అక్కడ యేసు ప్రభువు వారు ఊరకుండుము అని ఇతని వదిలిపోమని మాత్రమే చెప్తున్నాడు. ఆయన గద్దింపగా అని మనం చూస్తాము. ఆ గద్దింపు తర్వాత దెయ్యం అక్కడ లేదు. ఆ గద్దింపు తర్వాత మనకు దెయ్యం అక్కడ ఎక్కడా కనపడదు, పారిపోతుందనే చెప్పేసి లూకా గారు రాస్తా ఉన్నారు. మన ప్రార్థన అట్టి రీతి ఫలమును చేకూర్దిగా ఉండాలి. మన ప్రార్థన అట్టి శక్తివంతంగా ఉండాలి. ఏలియా చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే వారి బిడ్డలను బ్రతికింపమని ప్రార్థన చేశాడు, వారి పరిస్థితులను మార్చమని ప్రార్థన చేశాడు. అట్టి రీతిగా పరిస్థితులు మారని ఎలీషా చేసినటువంటి ప్రార్థన ఏంటంటే జీవితంలో బాగు చేయమని,
నయమానుకున్నటువంటి కుష్టు రోగం నుండి విడిపింపమని ప్రార్థన చేశాడు. అక్కడ కుష్టు రోగం పోయినది, సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. అది జీవితంలో బాగు చేయి ప్రార్థన. మూడవదిగా నా యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే విడుదల కలిగించేది. ఈ మూడిటిని జీవితాలను మార్చేది, జీవితంలో బాగు చేసేది, విడుదల కలిగించేది. ఈ మూడు మనం ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితంలో, మన ప్రార్థనలో మనం కలిగి ఉన్నామో, సంపూర్ణమైనటువంటి క్రీస్తుని మనం అంగీకరించిన వారంగా, సంపూర్ణమైనటువంటి క్రీస్తుని మనము ఇతరులకు బోధించిన వారంగా ఉంటాము. మనము ఆయన సన్నిధిలో నిష్కలంకమైనటువంటి భక్తిని జరిగించే వారంగా కూడా ఉంటాము. ఆయన సన్నిధిలో అట్టి రీతిగా యవన సమాజం బలపడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క ఏలియా ప్రార్థన చేయగా 3 ఏండ్లు 6 నెలలు ఏలియా ప్రార్థన చేయగా 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం ఎట్టి రీతిగా మూయబడిందో, అలాగే ఈ దినము కూడా మనము ఆ యొక్క వాతావరణాన్ని మనం చూడగలము. అలాస్కా ప్రాంతంలో 67 రోజులు, ఆర్టికా సర్కిల్స్లో 67 రోజులు అది సంపూర్ణంగా చీకటితో మూసివేయబడుతుంది. నవంబర్ 17 నుంచి జనవరి 23 దాకా ఈ ఎండ, సూర్యుడు అనేవాడు ఎక్కడా కనపడదు. ఆ ప్రాంతం అంతా చీకటితో మూసుంటుంది. అట్టి రీతిగానే ఆ కరువుతో ఆ ప్రాంతం అంతా కూడా చీకటితో మూసుకుపోయినప్పుడు ఒక విధవరాలు తనకున్నటువంటి ఆ ఇంటికి గొప్ప రక్షణ తెచ్చుకుంటుంది. ఆ విధవరాలు గొప్ప స్థితిని కలిగి ఉంటా ఉంది. ఆ విధవరాలు ఇంటికి క్రిస్మస్ సంతోషము ఆ చీకటిలో నుండి వచ్చింది. నయమాను ఇంటిలో అప్పటిదాకా క్రిస్మస్ సంతోషం లేదు. ఆయనకు ఎంతో ఆస్తిపడి ఉండొచ్చు, ఎన్నో వేల కోట్ల బంగారము, నిధులు, రాజ్యాలు అన్నిటినీ కలిగి ఉన్నాడు. కానీ ఒక్కటైతే కొదువుగా ఉంది. ఆ కొదువు ఎలీషాని కలవగానే, ఎలీషా ప్రార్థింపగానే దాని నుండి విడుదల పొందాడు. ఆయన జీవితములను బాగు చేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అపవిత్రమైనటువంటి ఆత్మ కలిగిన వారు కూడా ఆ దినపు వరకు శోధింపబడుతూనే ఉన్నారు. ఆ దినము తరువాత నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషమును వారు కలిగిన రీతిని బట్టి వారు స్తుతిస్తూ వచ్చారు. మరి యొక్క దినము నుండి ధైర్యము వారి యొక్క శరీరంలో లేనిదిగా మనం చూస్తాము. ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ 3 ప్రార్థనలు మనం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, మొదటి రాజుల గ్రంథం 17-13 వచనంలో ఆయన ఒకే చిన్న మాట చెప్తాడు. ఏంటంటే, ఏలియా చెప్పింది చెప్పినట్లుగా చేసి అని. ఏలియా చెప్పింది చెప్పినట్లుగా చేసి. ప్రవక్త అయినటువంటి ఏలియా ఆమెకు సారెపతు విధవరాలకి ఎట్టి రీతిగా బోధించాడు. అట్టి రీతిగానే నువ్వు చెయ్యి, నువ్వు భయపడద్దు, నువ్వు చెయ్యి, ఇటు రీతిగా నీకెందుకు, నీ ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ బిడ్డ బ్రతుకుతాడు, నీకున్నటువంటి కరువు అంతా తొలగిపోతుంది, నీ యొక్క పాత్రలో ఎప్పుడూ పిండి వస్తూ ఉంటుందని ఆయన చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన రీతిని ఏలియా ఆమెకు బోధించినప్పుడు ఆమె చేసింది గొప్ప వారి జీవితంలో గొప్ప మార్పులను తెచ్చుకుంది. అలాగే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఎలీషా అంటాడు, చెప్పింది చెప్పినట్లుగా, నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేయి. నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా నీకు పసిపిల్ల దేహం అనేది వస్తుంది, నీ జీవితం బాగవుతుందని ఆ దినమును ఆయన ప్రకటించిన రీతిని బట్టి నయమాను వెళ్ళాడు, ములిగాడు. మనము చెప్పింది చెప్పినట్లుగా చేస్తే అట్టి ఒక గొప్ప రక్షణను, గొప్ప సంతోషంను కలిగి ఉంటాం. మనము ఎట్టి రీతిగా మనము గొప్ప వాక్య భాగాన్ని, లేకపోతే గొప్ప స్వార్థికుల్ని, లేకపోతే వారెవరో చెప్పారు వీరెవరో చెప్పారని చెప్పేసి మనం వారిని వెంబడించక్కలేదు, వారు చెప్పింది చేయక్కలేదు. కానీ కేవలము నీ కొరకు నా కొరకు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఇందులో చెప్పింది చెప్పినట్లుగా చేస్తే, ఇందులో మానవుడు తన జ్ఞానము ఉపయోగించి రాసినటువంటి మాటలు ఏమీ కూడా పొందుపరచలేదు. అంతయు దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వారు రాస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఆయన చెప్పింది చెప్పినట్లుగా పాటిస్తే గనక మనము ఇట్టి రీతి అయినటువంటి ప్రార్థనా జీవితంను కలిగి ఉంటాము. కాబట్టి ఎక్కడా కూడా క్రిస్మస్ అనేది జరుపుకోవాలి అని చెప్పేసి మీరు ఆనందించండి, గెంతులేయండి, మీరు ఇంకా ఏదేదో చేయండి అని చెప్పేసి ఇందులో రాయబడలేదు. కానీ చదివినటువంటి స్వార్థ పాఠ్యభాగం ఏంటంటే లూకా 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. లూకా 19:10.
నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. మనుష్య కుమారుడు దేని కొరకు వచ్చాడు అంటే, మనం ఏదో సంబరాలు జరుపుకుంటామని కాదు, మనం ఏదో గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, యూత్ క్రిస్మస్, క్రిస్మస్ 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 అని ఈ నెలంతా ఆయన్ని సంవత్సరం అంతా మర్చిపోయి తిరిగి ఈ నెలలో మాత్రం ప్రతి ఒక్కరం కనపడతామని కాదు. నశించిన ప్రతి వాణిని వెతికి రక్షించటకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చినటువంటి కార్యం అది, ఆయన జన్మించినటువంటి కార్యం అది, ఆయన శిలువపై చేసినటువంటి యాగం అది. కావున మనము చేయాల్సిన పని ఏంటంటే, క్రిస్మస్ చేసుకోవడం తప్పులేదు, మనం ఆనందించడం తప్పులేదు, కానీ అసలైనది వదిలేస్తున్నాం. అసలైనది వదిలేసి కొసరైన దాన్ని మనం ముందు పెడుతున్నాం. అంటే గ్రాండ్ క్రిస్మస్ అవన్నీ కూడా ఏదో భారీ ఎత్తున మనం ప్లాన్ చేస్తున్నాము. సిరీస్ సెట్టు, ఆర్కెస్ట్రా, పాటలు పాడే వాళ్ళు, ఇంకా మనకు పని లేదు. మనం జస్ట్ ఈవెంట్ మేనేజర్ అన్ని చూసుకుంటే మనం ఏదో చుట్టం చూపుకు వచ్చినటువంటి చుట్టాలలాగా వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతున్నాం అంతే. వీక్షించి ఆనందించి వెళ్ళిపోతున్నాం. అది కాదు దేవుడు కోరుకుంది. అది కాదు. ఏలియా వంటి ప్రార్థన చేయాలి, ఎలీషా వంటి ప్రార్థన చేయాలి. మన యవ్వనంలో ఎంతోమంది ఈ దినం వరకు కూడా ప్రార్థన చేయమంటే ఇంకా వెనక్కి, వాక్యం చెప్పమంటే ఇంకా వెనక్కి, వాక్యం చదవమంటే ఇంకా వెనక్కి, ఆరాధన చేయమంటే ఇంకా వెనక్కి. ఈ 20-20తో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ 20-20తో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి 20-21లో ఈ వాక్య భాగాలను మీరు గుర్తు తెచ్చుకోండి. ఏలియా, ఎలీషా, యేసు ప్రభుని మీ యొక్క హృదయాల్లో ఉంచుకొని వారి వలె వారి ప్రార్థనా జీవితంలో మీరు బలపడితే యేసు ప్రభు మీతో ఆయన స్నేహం చేస్తాడు. ఆయన మనతో స్నేహం చేస్తే ఇంకా దేనికి భయపడద్దు అని ఆయన చెప్తున్నాడు. 365 సార్లు ఇందులో భయపడద్దు అని రాస్తుంది. మరి ఒక్క దినానికి, ఒక్క నిమిషానికి మనం వెనక్కి వెళ్ళడం అది దేవునికి మహిమ కాదు, దేవునికి ఘనత కాదు, అది గొప్ప అవమానం. అది కాబట్టి దేవునికి ఘనత తెచ్చేటువంటి పనులు యవ్వనముగా మనం జరిగించాలి, కానీ ఆయనకు మహిమ తేనది ఎటువంటి కార్యములైనను మనం వాటిని తలపెట్టడానికి వీల్లేదు. మన సంఘము ఈ యూత్ క్రిస్మస్, చాలా చర్చెస్లో యూత్ క్రిస్మస్ అంటే భయంకరమైనటువంటి ఆర్కెస్ట్రా ఉంటుంది, గుండెలు ఎదిరిపోయేటువంటి ఆర్కెస్ట్రా, భయంకరమైనటువంటి లైటింగ్ ఉంటుంది. అందరూ కూడా ఒకటే టీషర్ట్లు వేసుకుని ఎగురుతా కుప్పగంతులు ఇంచుమించు ఒక 5-6 పాటలు, రాత్రి 12-1 గంట లెక్కలేదు. ఈ ఒక్కరోజే కదా సంవత్సరంలో మేమంతా ఆనందించేది. అది కాదు మన పరిచర్య. దానికి భిన్నముగా యవ్వనులుగా మేమే మీ ముందు సాక్షులుగా నిలబడుతున్నాం. ఇటువంటి పరిచయను ఎక్కడైనాను ఏ సంఘంలోనైనా మీరు చూచుంటే కనుక తప్పక అభినందించండి, వెళ్ళండి, తప్పక అభినందించండి. లేదా ఇటువంటి కుప్పిగంతులు ఇవే ఉన్నాయంటే గద్దించండి. దేవుడు దీని గురించి కాదు జన్మించింది, దీన్ని బట్టి దేవుడు అతిశయించడు, దీన్ని బట్టి దేవుడు ఆనందించడు. ఆయన నామము బహు భయంకరంగా అవమానపడుతుందని చెప్పండి. మనం సరి చేసుకోవాలి, దేవుడు సరిచేయడు. సరి చేసినటువంటి వారిని ఆయన తిరిగి మేఘాధారుడిగా వచ్చి తీసుకెళ్ళడానికి మాత్రమే రాబోతున్నాడు. సరి చేయాల్సినటువంటి వారిని మనమే బోధకులు, మనమే మన వారికి బోధించుకోకపోతే మనం ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో నిలబడగలం. మనకు మాత్రమే కాదు, ఏలియా పొందుకున్నటువంటి వరములను ఆయనకు మాత్రమే ఉపయోగించుకోలేదు. ఎలీషా ఆయనకు ఉపయోగించుకోవచ్చు, ఆయన ఉపయోగించుకోవాలి. ప్రవక్తగా నిలవబడ్డాడు, ఎంతో మందికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహించాడు, ఆయన దయచేశాడు. దేవుని శక్తితో గొప్పగా పరిచర్య వారు జరిగించారు. యవ్వనముగా మనం కూడా అట్టి రీతి అయినటువంటి గొప్ప పరిచర్యను మనం జరిగించినప్పుడు దేవాది దేవుడు మనను అత్యధికమైనటువంటి స్థానంలో నిలవబెడతాడు. ఆయన క్రీస్తు ప్రభువుని ఏది చెప్పాడో అది మాత్రం బోధించినప్పుడు, అలా బోధించినప్పుడే దేవునికి మన కుటుంబంలో దేవునికి మహిమను చేకూరుస్తాం. మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం పట్టుకెళ్తాం. మనము ఎట్టి రీతిగా నడుచుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన కుటుంబాలు, జీవనము అంతా ఆధారపడి ఉంటుంది. ఇదేముందలే ఇక్కడ ఈ చిన్ని పనిలో ఏముంది, ఈ చిన్ని పనిలో నీవు నీ యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తే, నీ నిజాయితీని చూపిస్తే దేవుడు ఆ చిన్ని పనిని చూస్తాడు. సారేపతు విధవరాలు ఒక్కతే ఆ యొక్క స్థలంలో లేదు. చాలామంది విధవరాలు ఉండాలని లూకా సువార్త బోధిస్తాం, చాలామంది ఉన్నారు. కానీ ఒక్క ఆవిడకే ఆ ఇంటికి ఆ యొక్క రక్షణ వచ్చింది.
ఒక్క ఆవిడింటికి రక్షణ వచ్చింది, ప్రతి ఒక్క విధవరానికి లేదు. అలాగే ఎలీషా గారు కూడా చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరినీ దేవుడు ఎలీషా ద్వారా స్వస్థపరచలేదు, ఒక్క నయమాన్ని స్వస్థపరిచాడు. అలాగే నిన్ను నన్ను ఒక్కనే లేవనెత్తుకుంటాడు. నీవు నేను కూడా ఎంతోమంది, ఈ 12 మంది శిష్యులు కూడా ఒకే ప్రాంతంలో ఎక్కడ సేవ చేయలేదు. 12 మంది 12 దగ్గరికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారు. అదే ఈ దినాన్ని మనం ఇటు రీతిగా ఆరాధించుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యం. కాబట్టి మనము కూడా కేవలం ఒక్కళ్ళనే లేవలెత్తుకున్నాడు కదా, ఆ ఒక్కలే చేసుకుంటారులే అని చెప్పేసి మనం విడిచిపెట్టడానికి లేదు. మనము కూడా ఒక ఎలియా వలె, ఒక ఎలీషా వలె మనం నిలవబడాలి. అటువంటి పరిచయను మనం జరిగించాలి. లూకాకున్నటువంటి స్థితిని మరొకసారి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన 26, 27 ఈ 2 వచనాల్లో కూడా స్వస్థత గురించినటువంటి వర్తమానాన్ని అందించాడు. ఆయన వైద్యుడిగా ఉన్నాడు, ఆయన స్వస్థతను గురించిన వర్తమానం మాత్రమే అందించాడు. ఏలియా చేసినటువంటి కార్యం ఏంటంటే చనిపోయిన వారి నుండి తిరిగి లేవనెత్తాడు. ఏలియా చేసినటువంటి కార్యము చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తాడు. ఎలీషా చేసినటువంటి కార్యం ఏంటంటే నయమాను, కుష్ఠరోగంతో ఉన్న నయమాను తిరిగి స్వస్థపరచబడ్డాడు. మామూలుగా ఒక వైద్యునికి ఎంతటి గౌరవం ఉంది అంటే దేవుని తరువాత దేవుడు అంతటువంటి గొప్ప స్థితి ఉంది మన సమాజంలో వైద్యునికి. కారణము మన కష్టములలో ఆయన వచ్చి చిన్న మాట చెప్తాడు, మీరేం భయపడకండి, మేము చేయాల్సింది చేస్తున్నాం, మీరు ప్రార్థన మాత్రం చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. మా యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని ఉపయోగించి, మా జ్ఞానం ఉపయోగించి, మా తెలివితేటలను ఉపయోగించి మేము చేయాల్సినంతా చేస్తున్నాం, మీరు ప్రార్థన మాత్రం చేయండి, మీ దేవుణ్ణి మీరు అడగండి అంతే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన కూడా ఒక వైద్యుడిగా ఉన్నటువంటి లూకా గారు 2 వైద్యపరమైనటువంటి వ్యక్తులను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. వైద్యము అంత గొప్ప స్థానమును కలిగి ఉంది. ఆయన పాత నిబంధన ఆ గ్రంథమును చదువుతున్నప్పుడు ఆయనకి డౌట్ రావచ్చు, మామూలుగా ఒక వైద్యునిగా, ఒక సామాన్యమైన వైద్యుడిగా. ఆ కారణం ఏంటంటే కొత్త నిబంధన రచించినటువంటి ప్రతి ఒక్కరిలో అన్యుడైనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే వైద్యుడైన లూకా. ఆయన అన్యుడు అంటే దేవుని ఎరగనివాడు, దేవుడు అంటే తెలియనివాడు. ఆయన ఈ యొక్క పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎంతటి విశ్వాసవంతుడైనా సరే ఎలా జరుగుతుంది, దేవుడు అంత శక్తివంతుడా, దేవుడు మనకు కనబడ్డు కదా, ఎలాగా ఇది చనిపోయిన వాడు లేవడము వైద్యునికే సాధ్యం కాదు, అలాంటిది ఎలా అంటే ఆ యొక్క స్వస్థతను ఆయన ఒక్క ప్రార్థన ద్వారా ఆయన చేస్తున్నాడు. అలాగే ఎలీషా కుష్ఠరోగము ఎలా నయమవుతుంది ఒక ప్రార్థనలో. మేము ఎన్ని మందులు ఇస్తే, ఎన్నిసార్లు వాళ్ళని చెక్ చేస్తే ఆ యొక్క స్థితిని మేము చూడగలము, ఆ యొక్క ప్రోగ్రెస్ని మేము చూడగలము అనేది ఆయన ఆలోచించలే. రెండు స్వస్థతను చేకూర్చేది వైద్యులు కాదు, స్వస్థతను చేకూర్చేది దేవుడు అని ఈ 2 వచనాల ద్వారా ఆయన సర్వ సమాజానికి ఆయన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి వైద్యునిగా ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని ఎక్కడ మరవట్లేదు. అలాగే ఆయన పరిచయం చేస్తున్నాడు యవనులకి, మీరు ఇటు రీతిగా ప్రార్థన చేయమని. అందుకని లూకా సువార్త సంపూర్ణమైనటువంటి సువార్తగా అది పిలువబడతా ఉంది. లూకా సువార్త ఉన్నటువంటి సువార్తలన్నింటిలో క్రొత్త నిబంధనలోనే సంపూర్ణమైనటువంటి దానిగా అది నిలవబడతా ఉంది. కాబట్టి లూకా గారు చెప్పిన రీతిగా, లూకా గారు అక్కడ ప్రస్తావించిన రీతిగా ఏలియా చేసినటువంటి ప్రార్థన, ఎలీషా చేసినటువంటి ప్రార్థన, యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యమును మూడిటిని మనము లక్ష్య పెట్టి మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనము కూడా తప్పక వారి వలె ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి, స్థానంలోనికి 2021లో ఖచ్చితంగా ప్రవేశించగలం. అట్టి రీతి అయినటువంటి స్థితితో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.